యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో ఆవులకు ఆధార్ కార్డులు ఇస్తూ రక్షణ కల్పించారు. అదే రకంగా కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ సంవత్సరం మేము చాలా వినతిపూర్వకంగా కోరుకుంటున్నాం, ఏ గోవధ జరగకూడదని. యాజ్ పర్ రూల్ ఇది ఒక చట్టంగా 14 సంవత్సరాలు దాటి ఇంకా బతికి ఉంటే ఒక ఎద్దులకి కూడా అది కూడా ప్రత్యేకమైన చట్టాలలో ప్రత్యేకమైన వారు మాత్రమే వాటిని కట్ చేయాలి. అది కూడా స్లాటర్ హౌస్లోనే కట్ చేయాలి. ఎందుకంటే కామక్రోధ మదమాచార్యాలతో కూర్చున్నటువంటి పశు రక్తం నేల మీద తాకి అదే రకంగా పశువు తన కంటితో వధించేటటువంటి మానవుడిని చూస్తే ఆ విధించే శాపాలే ఈరోజు మానవహారంగా జరుగుతుందండి. ఒక మనిషి ఇంకొక మనిషిని ఎందుకు నరుక్కుంటున్నారంటే ఈ రకంగా భూమి మీద పడినటువంటి శాపాలు ఆవు రక్తాలేనండి. సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించేవారు మొదటి ముద్ద ఆవుకి, చివరి ముద్ద కాలభైరవుడికి పెట్టాలని ఒక రూల్ ఉంటుందండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఇది ధర్మ విరుద్ధం, ఇది చట్ట విరుద్ధం. వీటన్నిటికంటే మించి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు దెర్ ఆర్ లైబుల్ టు పనిష్ అండి. ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. స్లాటర్ హౌస్లోకి మీరు వెళ్ళకూడదు, మాకు ఇన్ఫార్మ్ చేయండి అంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తే మీరు దొడ్డిదారులు ఇంకొకరికి ఇన్ఫార్మ్ చేసి పశువులు పంపించేస్తారా? నేను తడలో కూడా ఒక 100 ఆవులను ఒకేసారి పట్టుకుని స్లాటర్ హౌస్ నుంచి తప్పించినానండి. అప్పుడు ఇలాగే మీరు వెళ్ళకూడదు, మీరు రాకూడదు అని రూల్ లేదండి. అలాంటి రూల్ మీరు కొత్త చట్టాలు పెట్టకండి. ఈరోజు ఒక 60 ఏళ్ల పైన వయసులో ఉన్నవారు ఈరోజు ఆవుల్ని వధించకండి అని తాపత్రయపడుతుంటే యువకుల్లాంటి ఎంతో మంది వివేకానందులో, రామకృష్ణ పరమహంసలో ఇటువంటి స్లోకన్స్ అన్ని మర్చిపోయారండి. అసలు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన ఆవును కాపాడుకోవాలి. మన దేవుడి గదిలో, పూజా మందిరంలో దేవుడు ఉన్నాడండి. కనిపించే ఆవులో లేని దేవుడు మీరు ఎక్కడ ఎందుకు వెతుక్కుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈసారి మాత్రం బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు చెప్పుకుంటూ, దయచేసి అన్నా మా ధర్మం మేము ఈరోజు మా ఆవుల్ని కాపాడుకోవాల్సిన ధర్మం, మా ధర్మాన్ని మమ్మల్ని కాపాడుకొని ధర్మానికి విరుద్ధంగా మీరు చేస్తే, మా మనోభావాలకు ఇబ్బంది కలిగితే మాత్రం ఇక్కడ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఓట్ బ్యాంక్ అతీతంగా ఏమీ జరగదు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మరో యోగి గారు ఆంధ్రాలో ఉన్నారు అని మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినతిపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నా, నా సనాతన ధర్మం అని 10 సార్లు చెప్పే మీరు ఈసారి బక్రీద్కి ఏ గోవులు వధించకుండా కాపాడగలిగితే సనాతన ధర్మమే కాదు, మన హైందవ ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడుకున్న వారు మొత్తం. దయచేసి ఈసారి మాత్రం గోవుల్ని కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఏ మాత్రం తేడా జరిగినా మిమ్మల్ని అరెస్ట్ చేసే వరకు మేము ధర్నా చేయడంలో ఏ మాత్రం వెనుకాడం. ఎందుకంటే ఇది చట్టాన్ని కాపాడుతున్నాం, మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం, దీంట్లో ఏ మాత్రం సందేహించలేదండి. ఎటువంటి జంతువులని కూడా కోయరాదని చెప్పి స్టే ఇచ్చి ఉన్నారు. మేము వేసినటువంటి బిల్లులో ఆ బిల్లు స్టే ఇప్పటికీ కంటిన్యూషన్ ఉన్నప్పటికీ ఈ జంతు బలి జరుగుతున్నది. ఆవుల్ని కూడా కోస్తున్నారు, ఎద్దుల్ని కోస్తున్నారు. వీటన్నిటి కూడా యానిమల్ చట్ట ప్రకారం, గో సంరక్షణ ప్రకారం, 1977 యాక్ట్ ప్రకారం ఇది నిషేధం. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. పోలీసు వారు, కలెక్టర్ గారు, తర్వాత మున్సిపల్ వారు వీళ్ళందరూ బాధ్యులు అవుతారు. వీటిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. గోవు రక్తం భూమి మీద పడితే అపవిత్రమైపోతుంది, ఇది శాపం అవుతుంది ఆ భూమికి. కాబట్టి గోవుల్ని హింసించడం, చంపడం నిషేధించబడింది. కాబట్టి ఆ చట్టాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయమని, వాటిని గోశాలకు తరలించమని మరీ కోరుచున్నాం. మిమ్మల్ని రావద్దంటున్నారు గోప్రేమికుల్ని, మీరు మాత్రం ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. దీని మీద హైకోర్టులో మేము తగిలి బిల్లేస్తామని ముందుగా తెలియజేస్తున్నాం. జై బివి శివరావు అండి. నేను ఏపీ గోసంరక్షణ స్టేట్ చైర్మన్ని. మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ గోవధ నిషేధ చట్టం మీద ఎన్నో రకాలుగా మీటింగ్లు పెట్టుతూ, ఎన్నో రకాలుగా అధికారుల ద్వారాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. కర్ర పత్రాలు కూడా 40,000 పత్రాలు మా సొంత డబ్బులతో కూడా గతంలో ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ పండుగ సందర్భంగా వీళ్ళు మా సెంటిమెంట్ అని చెప్పేసి బక్రీద్కి గోవధ నిషేధం జరుగుతూ ఉంది. గోవధ దీన్ని ఆపాలని చెప్పి పదే కోరుకుంటున్నాం. మేము కోరుకున్న 77 గోవధ నిషేధ చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రతి అధికారులు కూడా చెబుతున్నాం. కానీ ఎప్పటికప్పుడు అవగాహన అంటూ కాలం గడుపుతూ ఉన్నారు. టెంపరీగా స్లాటర్ హౌస్ ఇవ్వద్దని చెప్పి చెబుతున్నాం. అక్కడ ముస్లిమ్స్ కాలేజ్ దగ్గర గత సంవత్సరంలో, అంతకుముందు సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ పెట్టడం వల్ల వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మేము చూసి అక్కడ పట్టుకోవడం జరిగింది. 250 ఉంటే వాటిని పొలాల్లో తోలుతున్నారు. కానీ వాటిని బట్టి బరిల దొడ్లో తోలమని చెప్పి కోరుతున్నా కూడా వాటిని తీసుకోవట్లేదు. దయచేసి దీని మొత్తాన్ని కూడా అధికారులే బాధ్యులు అవుతారు. మేము మాత్రం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేయడానికి సిద్ధమవుతున్నాం.
దయచేసి మీరు ఇప్పుడైనా సరే మించిపోయిందేం లేదు. అధికారులు మాకు శత్రువులు కాదు. గోవధన నిషేధించడం, చట్టాన్ని రక్షించడమే మాకు ముఖ్య ఉద్దేశం. అదే అధికారులు కూడా మేము కోరుకుంటుంది కూడా. మీరందరూ కూడా అధికారులు ఇప్పుడు కూడా వాటిని వెంగళాపల్లి దగ్గర ఉన్న బందీలతోటికి తరలించమని మేము కోరుకుంటున్నాం. కానీ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు దగ్గరుండి వాటిని కంపల్లో చెట్లలోకి తోలుతున్నారు, పొలాల్లో తోలుతున్నారు. అదేమని మేము అడిగితే పొలాల్లో ఉన్నాయండి మనకి కాదని చెప్తున్నారు. మీకు రెడ్ హ్యాండ్ మా దగ్గర వీడియోలు ఫోటోలు ఉన్నాయి. మేము మాత్రం అవన్నీ తీసుకెళ్ళి కంటెంప్ట్ కొట్టేయాలని మేము నిర్ణయించుకుంటున్నాం. దయచేసి మీతో మాకు ఎటువంటి శత్రుత్వం లేదు. గతంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాం, ఎన్నోసార్లు కేసులు జరిగినాయి. అయినా కూడా మేము ఎప్పటికప్పుడు మేమే తలొకి మన మానవతా దృక్పథంతో మీ మీద మేము ఆ కేసులు కూడా తీసేయడం జరిగింది. ఈసారి మటుకు అలా ఉండదు. మనం ఒక బీజేపీ యొక్క పొత్తులో కూడా ఉన్న తర్వాత ఇంత దారులు జరిగితే ఇంకా వాటికి రక్షణ లేదని చెప్పి మా యొక్క అభిప్రాయం అనుకుంటున్నాం. మా యొక్క యానిమల్ ప్రేమికులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా కోరు వాళ్ళ అభిప్రాయం చెబుతారు. ఏనండి, దయచేసి మేము కోరుకునేది అధికారులు మొత్తాన్ని కూడా ఈ గోవధన నిషేధం ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం.